హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే 2 మనం 1 కంప్లీట్ చేసామండి. హెడ్డింగ్ 1 ఏంటంటే ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ ఆర్ చేంజ్ ఆఫ్ వేరియబుల్ అనే కాన్సెప్ట్లో మనం 9 మోడల్స్ 9 టైప్స్ అనేవి మనం కంప్లీట్ చేసాం. క్వశ్చన్స్ ఎలా అడుగుతారు క్వశ్చన్ పేపర్లో అనేది కూడా నేను చెప్పాను. ఇప్పుడు మనం 2 హెడ్డింగ్ 2కి వెళ్దాం. దాని పేరు ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ రేషనల్ ఫంక్షన్ యూజింగ్ ఏ పార్షియల్ ఫ్రాక్షన్స్ అని అంటారు, లేకపోతే ఇంటిగ్రేషన్ బై డికంపోజిషన్ అనే పేరుతో కూడా ఈ యొక్క హెడ్డింగ్ ని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రీవియస్ వీడియోలో టైప్ 9 నెంబర్ 1 ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి కంప్లీట్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద సెకండ్ హెడ్డింగ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్స్. Integration of rational functions using particular partial fractions. పర్టికులర్ గా ఉంది పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇంకో పేరు ఏంటమ్మా? ఆర్ డికంపోజిషన్ బై integration of rational fractions using a partial fractions are by decomposition అని కూడా పిలుస్తారు. ఇంటిగ్రేషన్ బై డికంపోజిషన్ అని కూడా పిలుస్తారు. అయితే మనకి ఈ హెడ్డింగ్ లో ఉన్న క్వశ్చన్స్ ఎలా ఇస్తారు? ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1, ఇంటిగ్రల్ x by x minus 1 2x minus 1 dx. Okay, next one, question number 2, integral x by x plus 3 x minus 1 dx. Question number 3, question number 2 అయిపోయింది. question number 3, integral 3x plus 2 by x plus 1 whole square x minus 2 dx. Question number 4, integral 1 by x square x minus 1 dx. Question number 5, integral 2 by
1 minus x 1 plus x square dx. Question number 6. Integral 1 by x square plus 36 into x square plus 25 dx. Question number 7. Integral x plus 2 by x plus 1 dx. Question number 8. Integral x square plus x plus 1 by x square minus x plus 1 dx. ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా? These are the problems we can see in the examination paper. ఈ మోడల్ నుంచి ఈ మోడల్ నెంబర్ 3 అండి. ఎంతండి? మనం ఎక్కడ సాల్వ్ చేసామంటే మోడల్ నెంబర్ 3 దగ్గర సాల్వ్ చేసాం. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లము ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం. మోడల్ నెంబర్ 3లో చెప్పాను, ఇవన్నీ చెప్పాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 3 హెడ్డింగ్ చూద్దామండి. థర్డ్ హెడ్డింగ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. దీంతో మనకి ఈ యూనిట్ 1 ఓవర్ వ్యూ అనేది అయిపోతుంది. ఓకే, ఓవర్ వ్యూ ఆఫ్ యూనిట్ 1 అనేది ఈ యొక్క హెడ్డింగ్ తో అయిపోతుందండి. చూడండి, థ్రోట్ ఇంటిగ్రల్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఈ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ లో మనకి ఫార్ములా ఒకటి ఉందండి, ఒక మెథడ్ కూడా ఉంది. ఆ మెథడ్ పేరు వచ్చేసరికి హైలైట్. ఏంటమ్మా? హైలైట్. ఫార్ములా చూద్దాము. ఫార్ములా టైప్ 1. ఓకే, టైప్ 1 హెడ్డింగ్ ఏంటంటే ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి అంతే. ఓన్లీ 3 టైప్స్. వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 3 టైప్స్. ఈ 3 టైప్స్ లో మనం ఇంటిగ్రల్ బై పార్ట్స్ అనేవి మనం సాల్వ్ చేస్తామండి. అయితే టైప్ 1 హెడ్డింగ్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2 functions. దీనికి ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ వీడు ఇంటిగ్రల్ u dv is equal to uv మైనస్ ఇంటిగ్రల్ వీడు అని గుర్తుపెట్టుకోవాలి. ఏమని గుర్తుపెట్టుకోవాలండి? uv ఇంటిగ్రల్ uv dv. ఓకే, ఇంటిగ్రల్ u dv is equal to uv minus v du. ఓకే,
వి ఎలా వచ్చిందంటే దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ డివికి ఇంటిగ్రేషన్ చేస్తే వి వచ్చిందండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నామే. ఓకే, దాని తర్వాత మెథడ్ వచ్చేసరికి ఐలెట్. ఏంటమ్మా? ILATE, ఐలెట్ మెథడ్. ఐలెట్ మెథడ్. ఐ అంటే ఇన్వర్స్ ఫంక్షన్స్. ఓకేనా? ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏమేంటి అమ్మా? sin inverse x, cos inverse x, so on. ఇన్వర్స్ లో ఏమేమి ఉంటే అవన్నీ ఐ. ఎల్ అంటే లాగరిథమిక్ ఫంక్షన్. లాగరిథమిక్ ఫంక్షన్. లాగరిథమిక్ ఫంక్షన్ అంటే లాగ్ ఎక్సెట్రా, లాగ్ ఎక్స్ ఎక్సెట్రా అలా ఉంటాయి కదమ్మా, అవన్నీ లాగరిథమిక్ ఫంక్షన్. ఏ అంటే ఏంటి? ఆల్జీబ్రిక్ ఫంక్షన్. ఆల్జీబ్రిక్ ఫంక్షన్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ సో ఆన్ ఎక్సెట్రా ఇలా ఉన్నదాన్ని ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అంటారు. దాని తర్వాత టీ అంటే ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. sin x, cos x, tan x, cot x, secant x, cosecant x, ఇవన్నీ సో ఆన్. నెక్స్ట్ ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అంటే e to the power of x, a to the power of x ఎక్సెట్రా, ఇంకా చాలా ఉంటాయి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. ఇవన్నీ ఐలెట్ మెథడ్ మీనింగ్ ఏంటమ్మా? ఐ అంటే ఏంటమ్మా? ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, సో ఆన్. ఎల్ అంటే లాగరిథమిక్ ఫంక్షన్, లాగ్ ఎక్స్ స్క్వేర్ అలాగా. దాని తర్వాత ఏ అంటే ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ సో ఆన్ ఎక్సెట్రా. టీ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే యు ఏంటి, డివి ఏంటి. ఒకవేళ ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన క్వశ్చన్ రాస్తాను, ఒక క్వశ్చన్ రాద్దాము. ఇంటిగ్రల్ ఎక్స్ ఈ టు ది పవర్ ఆఫ్ -2x dx అని ఉందమ్మా. ఇంటిగ్రల్ ఎక్స్ ఈ టు ది పవర్ ఆఫ్ -2x dx అని ఉంది. అయితే ఫస్ట్ ఉన్నది ఏంటమ్మా? ఎక్స్ అంటే ఏంటి? లాగరిథమిక్ ఫంక్షన్ అనేది ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ లో మనం ఏదైతే ఉందో ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ ఉంది కదా, ఆ ఎక్స్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షనా? కాదు. లాగరిథమిక్ ఫంక్షనా? కాదు. ఏ ఆల్జీబ్రిక్ ఫంక్షనా? ఎస్, ఆల్జీబ్రిక్ ఫంక్షన్. టీ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉందా? ఫస్ట్ లేదు. తర్వాత ఈ ఎక్స్పోనెన్షియల్ ఉందా? ఉంది. కానీ మనకి ఫస్ట్ లో ఏముందమ్మా? ఆల్జీబ్రిక్ వచ్చింది. ఫస్ట్ మనకి ఏంటి? ఇన్వర్స్ ఉందా?
ట్రిగ్నోమెట్రిక్ ఏమైనా ఉన్నాయా? సైన్ కాసులు లేవు. తర్వాత లాగర్థమిక్ లాగులు ఉన్నాయి. ఆ రెండిట్లో లాగ్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అమ్మా, ఇది అనేది ఒక ఫంక్షన్. ఓకే, ఆ రెండిట్లో ఇప్పుడు మనం ఇలా కంపేర్ చేసుకోవాలి. ఒకటి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఉందా? లేదు, సైన్ ఇన్వర్స్ లో ఏమీ లేవు. తర్వాత ఎల్ లాగర్థమిక్ ఉందా? లాగర్థమిక్ ఆ రెండు ఏమైనా ఉందా? అసలు లాగే లేదు. తర్వాత ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఉందా? ఉంది. ఆ రెండిట్లో ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఏంటి? ఎక్స్ అనేది ఆల్జీబ్రిక్ ఫంక్షన్. అంటే ఇప్పుడు యు ఏమో ఎక్స్ అయింది, డివి ఏమో e⁻⁻2x అయింది అదమ్మా. ఓకే, అలా మనం కంపేర్ చేసి మనం సాల్వ్ చేస్తాము కొన్ని క్వశ్చన్స్. ఆ కొన్ని క్వశ్చన్స్ అదొకటి, దాని తర్వాత ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసరికి ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ అని. దాంట్లో క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసరికి e⁻x cos 2x dx అని. ఇది మెయిన్ థింగ్, అర్థమైంది కదా? నౌ టైప్ 2 టైప్ 2 ఏంటంటే అండి, an important ఇంటిగ్రల్. ఏంటంటే e⁻x f of x ప్లస్ f డాష్ ఆఫ్ x అని ఉంటే, dx అని ఉంటే e⁻x f of x ప్లస్ c ఇది వస్తుందండి. ఓకే, అవి క్వశ్చన్స్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1 ఎగ్జాంపుల్స్. e⁻
Extension of the rule of integral by parts, బెర్నూలస్ రూల్. ఓకేనండి, బెర్నూలస్ రూల్ ఎలా ఉండిద్దంటే ఫార్ములా వచ్చేసరికి uv అని dx ఈజ్ ఈక్వల్ టు u v డాష్ మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 మైనస్ u ట్రిపుల్ డాష్ v4 ప్లస్ సో ఆన్. అంటే క్వశ్చన్ ఎంతైతే ఉండిద్దో అంత. ఓకే, నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 1 ఎగ్జాంపుల్స్ అండి. దీనికి ప్రాబ్లమ్స్ కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. Type 3 Bernoulli's rule. Extension of the rule integral uv dx is equal to u ఓకే. నౌ టైప్ 3 అండి, బెర్నూలస్ రూల్. ఎక్స్టెన్షన్ ఆఫ్ ద రూల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఫార్ములా వచ్చేసరికి ఇంటిగ్రల్ uv dx is equal to u v1 కిందండి మైనస్ u డాష్ పైన v2 ప్లస్ u డబల్ డాష్ పైన, దాని తర్వాత v3 మైనస్ u ట్రిపుల్ డాష్ v4 ప్లస్ సో ఆన్. ప్లస్ మైనస్ అనే ఫార్ములా చూడండి, ఇది ప్లస్ ఇది మైనస్ అండి, ప్లస్ మైనస్ అలాగా వెళ్తా ఉంటుంది. ఎట్లాగంటే మనకి క్వశ్చన్ పరంగా అది ఫార్ములా అనేది ఎక్స్టెన్షన్ అవుతా ఉంటుంది. ఓకేనండి, అయితే మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. కొంచెం నేను ఇక్కడ యాడ్ చేశానండి. టైప్ 3 చాలా సార్లు చెప్తున్నాను, ఏమనుకో మాకండి. ఈ మైక్ ప్రాబ్లం ఇవన్నీ వచ్చింది. అయితే ఇంటిగ్రల్ x to the power of 4 e to the power of 2x dx. క్వశ్చన్ నెంబర్ 2 ఇంటిగ్రల్ x to the power of 3 e to the power of 5x dx. Question number 3 integral x square cos 5 pi x by 4 dx. Question number 4 integral x square cos n pi x by 7 dx. Okay. Question number 5 integral x to the power of 3 sin 2x dx. Okay, we are about to complete the overview of the unit number 1, integration, indefinite integration. We are completed overview of unit 1. See, these are the problems we face in the examination. We will solve all the problems. Only 2 models are left. Model number 6 and model number 7 అనేది నేను చెప్పలేదమ్మా, ఇంకా చెప్తాను. ప్రస్తుతానికి ఇవన్నీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ ఓవర్వ్యూ అనేది నేను మోడల్ నెంబర్ 7 అయిపోయిన తర్వాత కూడా చెప్పొచ్చు, కానీ నేను ముందలే ఎందుకు చెప్పానంటే
ఆల్మోస్ట్ మనం మోడల్ నెంబర్ 5 వరకు మనం ప్రాబ్లమ్స్ అని ఇవన్నీ అసలు ఎలా చేయాలి ఏంటి అవన్నీ నేను చెప్పుకుంటూ వచ్చాను. మళ్ళీ ఫార్ములాస్ కూడా ఎలా రిమెంబర్ చేయాలి ఏంటి అని కూడా చెప్పాను. ఇవెందు ఈ యొక్క ఓవర్వ్యూ ఆఫ్ యూనిట్ 1 అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. చాలా జాగ్రత్తగా చదువుకోండి, ప్రాక్టీస్ చేయండి. వితౌట్ ఎనీ ప్రాక్టీస్ యూ కెనాట్ గెట్ దిస్ ఆల్ ద క్వశ్చన్స్ రిటర్న్ ఇన్ బోర్డ్. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే ఒక కొటేషన్ కూడా ఉంది మనకి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఇవన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్ పేషెంట్లీ. సబ్స్క్రైబ్ మై ఛానల్ and share to your friends, families, relatives. And these classes are very useful for the diploma students. C16 వాళ్ళకి, C20 వాళ్ళకి, C23 అయినా 23 ఏ సిలబస్ అని కాదండి, కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అనేది ఇదే. మీరు ఏ సిలబస్ అయినా ఉండండి, కానీ కాన్సెప్ట్ ఇవే క్వశ్చన్లు ఇవే ఇస్తారు. క్వశ్చన్ పేపర్లో కూడా నేను చెప్పినయే వస్తాయి, నేను చెప్పని అసలు రావు. చెప్పింది చెప్పినట్టు నా వీడియోస్ 100% చూడండి, 100% గ్యారంటీగా పాస్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ listening all the things what I am sharing to you. Thank you.